అందరికీ. మా ఊర్లో జరిగిన మారమ్మ తల్లి మహాలక్ష్మి తల్లి జాతర చాలా బాగా జరిగిందండి. ఈరోజైతే ఘటాలైతే బయటికి తీశారు. బయటికి తీసిన రోజునైతే ఇలాగా ఘటాల దగ్గర చాలా బాగా జరుగుతుంది. ఈ జాతర అనేది చాలా చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ చూసారా, చాలామంది డ్యాన్స్లు వేస్తూ చాలామంది వేషాలు కూడా వేసుకున్నారు. ఇదిగోండి, ఇక్కడ అందరూ కూడా ఆడవాళ్ళందరూ కూడా అమ్మవారికి పళ్ళు పలహారాలు పట్టుకొని అయితే వచ్చారు. చాలామంది అయితే సింధులేస్తూ చాలామంది కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఇక్కడ. మరి అలాగే ఇక్కడ తిరణాలు, పిల్లలు ఆడుకునే బొమ్మలు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. మరి ఈ జాతర అంతా కూడా ఎలా జరిగిందో చూసేయండి. నెక్స్ట్ వీడియో కూడా ఉంది. మారమ్మ తల్లి మహాలక్ష్మి తల్లి ఘటాలు బయటికి తీసినప్పుడు జరిగింది మాత్రమే ఈ వీడియో కూడా. అలాగే మారమ్మ తల్లి మహాలక్ష్మి తల్లి మా ఊరు గ్రామం దగ్గరే ఇది పుట్టిల్లు అంటారు. అలాగే అత్తవారిల్లు అనేది ఒకటి ఉంటుంది కదా అమ్మవారికి కూడా. అలాగే పల్లిపాలెం అనేది ఈ అమ్మవారి గుడి అండి. ఇదైతే మా ఊర్లో జరిగింది. ఘటాలు బయటికి తీశారు. ఇదిగోండి ఘటాలన్నీ కూడా. పల్లిపాలెంలో జరిగిన అమ్మవారి జాతర కూడా నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది. మరి ఈ వీడియోలోని జనాలందరూ కూడా చాలా ఆనందంగా చిందులేస్తూ ఉన్నారు కదా. ఇక్కడ చాలామందికి పూనకాలు కూడా వస్తాయండి. అమ్మవారి జాతర ఇలా జరిగినప్పుడు డప్పుల సౌండ్ అయ్యి విన్నప్పుడు చాలామందికి పూనకాలు అనేవి వస్తాయి. అలాగే ఆడవాళ్ళందరూ కూడా చక్కగా పళ్ళు పలహారాలతో అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వచ్చారు. అలాగే మగవాళ్ళు, ఆడవాళ్ళు అందరూ, పిల్లలు, పెద్దలు అందరూ కూడా చాలా ఆనందంగా అయితే ఈ గుడికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం అయితే జరిగింది. మరి ఈ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియో చూడాలంటే అమ్మవారు ఉండే ఊరైతే మా ఊరి దగ్గర ఉన్న గ్రామము పల్లిపాలెం అనేది ఉంది. అక్కడైతే చాలా బాగా జరుగుతుందండి జాతర అనేది. ఇక్కడైతే ఈ ఊర్లో ఘటాలు బయటికి తీశారు. అంటే పుట్టిల్లు అనమాట ఇది. పుట్టిల్లు అంటే ఈ విధంగా సంబరాలు చేసిన తర్వాత మళ్ళీ అమ్మవారిని అక్కడ పంపించడం జరుగుతుంది. అక్కడ కూడా సంబరం చాలా బాగుంటుందండి. ఇంకా మరి ఇప్పటి వరకు నా వాయిస్ అన్నారు కదా, రియల్ వీడియో కూడా చూడండి. ఇలాగ సైలెంట్గా చూస్తే బాగోదు కదా. ఇక్కడ జరిగేది ఏముందో అది రియల్గా చూస్తే చాలా బాగుంటుంది. మరి రియల్ వీడియో కూడా